ఈ మధ్య మనం స్మార్ట్ ఫోన్ ప్రైస్ చూస్తున్నాం. అసలు అన్కంట్రోలబుల్గా పెరిగిపోతున్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ మీద కూడా విత్ ఇన్ 2-3 వీక్స్లో ప్రైస్ హైక్ చేస్తున్నారు, కంటిన్యూస్గా పెంచుతున్నారు. అండ్ ఎప్పుడో లాంచ్ అయిన 1 year బ్యాక్ లాంచ్ అయిన ఫోన్ మీద కూడా స్టిల్ ఇప్పటికీ ప్రైస్ హైక్ చేస్తూ వస్తున్నారు. అండ్ చాలా మంచి మంచి ఫోన్స్ ని కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేస్తారు. వాటి నెక్స్ట్ జనరేషన్స్ లాంచ్ అయినాయి కానీ ప్రీవియస్ జనరేషన్ కన్నా చాలా డిపార్ట్మెంట్స్ లో డౌన్ గ్రేడ్ చేసి లాంచ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో చాలా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ డిస్కంటిన్యూ అయిపోయినాయి. రీసెంట్ గా మన ఛానల్లో బెస్ట్ మొబైల్స్ అని ఒక 2-3 వీడియోస్ చేశా. వాటిలో కూడా చాలా ఫోన్స్ గురించి చెప్పాను, మంచి మంచి ఫోన్స్ డిస్కంటిన్యూ అయిపోయినాయి అని చెప్పి. అలా డిస్కంటిన్యూ అయిన స్మార్ట్ ఫోన్స్ లో నాకు బాగా నచ్చిన స్మార్ట్ ఫోన్ IQ Neo 10. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు చాలా మంచి ప్రైస్ కి లాంచ్ అయింది. ఆ ప్రైస్ కి ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్స్ ఏం కనిపించవు. మంచి స్మార్ట్ ఫోన్ ఆ ప్రైస్ కి. అండ్ ఈ ట్రెండ్ లో ఈ ఫోన్ కూడా ప్రైస్ హైక్ చేశారు. బట్ స్టిల్ ప్రైస్ హైక్ చేసినా ఇది ఒక మంచి ఆప్షన్ ఇది ఆ ప్రైస్ కి. బట్ దీన్ని సడన్ గా డిస్కంటిన్యూ చేశారు. సరే నెక్స్ట్ జనరేషన్ ఏమైనా లాంచ్ అవుద్దా అంటే ఇప్పటివరకు అయితే లాంచ్ అవ్వలేదు. సో 30 నుంచి 35,000 రూపీస్ లో మనకి పెద్ద ఆప్షన్స్ కూడా కనిపించవు. ఇది చాలా మంచి ఫోన్ బట్ డిస్కంటిన్యూ చేశారు. ఇది ఒక 1 year నేను చూస్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ మేలో లాంచ్ చేశారు ఈ ఫోన్ ని. అప్పటి నుంచి ఫోన్ మన దగ్గరే ఉంది. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు బ్యాటరీ కావాలి, నా దగ్గర ఉన్న ఫోన్స్ కి బ్యాటరీ రాదు, అన్ని బేసిక్ మోడల్స్ కాబట్టి. బ్యాటరీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు లేదంటే ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం. మన ఆఫీస్లోనే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ ఫోన్ కంప్లీట్గా డిస్కంటిన్యూ అవ్వలేదు. ఈ ఫోన్ని మళ్ళీ వీళ్ళు రీలాంచ్ చేస్తున్నారు. కాకపోతే కొత్త కలర్స్లో లాంచ్ చేస్తున్నారు. 2 కలర్స్ తీసుకొస్తున్నారు, బ్లాక్ అండ్ వైట్ కలర్. మన దగ్గర వైట్ కలర్ ఉంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఈ 2 కొత్త కలర్స్ తో May 5th రోజు ఈ ఫోన్ ని రీలాంచ్ చేస్తున్నారు. సో మీకు డిజైన్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే IQ బ్రాండింగ్ ఇక్కడ వర్టికల్ గా ఉంటుంది, ఇక్కడ హారిజాంటల్ గా ఉంటుంది. అండ్ కలర్ మారద్దంతే. అండ్ ఫినిషింగ్ కూడా ఇంతకుముందు ఇది మ్యాట్ ఫినిషింగ్ తో వచ్చేది, ఇది కొంచెం గ్లాసీ ఫినిషింగ్ తో తీసుకొచ్చారు. చూడడానికి కూడా కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. స్టిల్ ఇది ప్లాస్టిక్, గ్లాస్ బాడీ కాదు, బట్ కొంచెం గ్లాసీ ఫినిషింగ్ తీసుకొచ్చారు. అండ్ ఫోన్ చూడడానికి కూడా కొంచెం IQ 12 లాగా కనిపిస్తుంటది. అండ్ ఫోన్ అయితే చూడడానికి బాగుంది. కాకపోతే ఇది తీసుకురావడమే ఓన్లీ 256GB మోడల్స్ తీసుకొచ్చారు. 8GB ర్యామ్, 12GB ర్యామ్. బట్ స్టోరేజ్ మాత్రం 256GB తీసుకొచ్చారు. లాస్ట్ టైం 128GB స్టోరేజ్ ఉండేది, 512GB స్టోరేజ్ కూడా ఉండేది. బట్ అవి ఇప్పుడు తీసుకురావట్లా. ఓన్లీ ఈ 2 మోడల్స్ లోనే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. సరే ఈ ఫోన్ లాంచ్ అయింది 2025 లో, బట్ 2026 లో ఈ ఫోన్ వర్తేనా? ఇన్ని రోజులు నేను ఈ ఫోన్ యూజ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ అసలు పర్ఫార్మెన్స్. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈవెన్ కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ లో కూడా ఆ ప్రాసెసర్ కనిపించట్లా. ఓన్లీ OnePlus Nord 6 లో చూసాం, దానిలో కూడా సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. స్టిల్ ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి ప్రాసెసర్. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 2.1 million స్కోర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దీనిలో సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. సో ఈ చిప్ ఏం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు 144 FPS లో గేమ్స్ ఆడడానికి ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ యూజ్ అవుతుంది. సో హార్డ్వేర్ పరంగా ఈ చిప్ తీసుకొచ్చారు, గేమింగ్ లో బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ర్యామ్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్ తీసుకొచ్చారు. UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అన్ని కూడా టాప్ అనమాట. మీకు ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది BGMI లాంటి గేమ్స్ ని స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అంటే 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకుంటే 144 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు ఎంత కంటిన్యూస్, నేను చాలాసార్లు గేమ్స్ ఆడాను ఈ ఫోన్ లో, నాకైతే చాలా స్మూత్ అనిపించింది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ కనిపించవు. గేమ్ ప్లే చాలా స్మూత్ ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్స్ కూడా మరీ ఓవర్ ద టాప్ రీచ్ అవట్లా. మాక్సిమం ఒక 1 hour యూజ్ చేసినప్పుడు ఒక 42-43 degrees దాకా టెంపరేచర్ రీచ్ అవుతుంది. మరి ఓవర్ ద టాప్ వెళ్ళట్లా. ఈవెన్ హీట్ అయినా కూడా దీనిలో 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసినా మళ్ళీ నార్మల్ టెంపరేచర్స్ కి ఈజీగా వచ్చేస్తుంది. సో స్టిల్ 35,000 రూపాయల్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే స్టిల్ ఇప్పటికీ ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఓన్లీ గేమింగ్ అనే కాదు, మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలి, క్యాప్ కట్ కానీ VN కానీ ఇట్లా ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలి, చాలా స్మూత్ గా వెళ్ళిపోద్ది. ఎక్కడ రెండర్ లాగ్స్ ఉండవు, టైమ్ లైన్ లో చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, 4K శాంపుల్స్ కూడా. అండ్ అప్పుడప్పుడు ఏదైనా సడన్ గా బ్లాగ్స్ రికార్డ్ చేసినప్పుడు అప్పటికప్పుడు ఎడిటింగ్ చేయాలన్నప్పుడు ఈ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను. సో వీడియో ఎడిటింగ్ అయితే ఈ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మల్టీ టాస్కింగ్, స్ప్లిట్ స్క్రీన్ లో 2 యాప్స్ అట్ ఎ టైం యూజ్ చేయడం కానీ, కొంచెం హెవీ యాప్స్ ని సైడ్ బై సైడ్ రన్ చేయడం కానీ, ఏదైనా సరే పర్ఫార్మెన్స్ విషయంలో అసలు డౌటే లేదు. స్టిల్ ఇది చాలా మంచి ఆప్షన్. ఖచ్చితంగా ఆ ప్రైస్ లో పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బ్యాటరీ, దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈజీగా ఒక 35 to 40 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం కూడా ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఒక ఫుల్ డే బ్యాటరీ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రో ఈ ఫోన్ తీసుకొని డెలివరీస్ చేయొచ్చా, జొమాటో, స్విగ్గీ కానీ లేదంటే ర్యాపిడో, ఓలా ఇట్లాంటివి చేయొచ్చా ఈ ఫోన్తో అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. దాన్ని కూడా నేను టెస్ట్ చేశాను. మ్యాప్స్ పెట్టుకొని ఒక 1 hour కంటిన్యూస్ గా మ్యాప్స్ పెట్టుకుని ఊరంతా తిరిగాను. నాకు అరౌండ్ 15% బ్యాటరీ తగ్గింది. 60% ఉండేది 45%కి వచ్చింది. సో బ్యాటరీ లైఫ్ అయితే మీకు బాగానే హోల్డ్ చేస్తుంది. మీరు కంటిన్యూస్ గా ఫుల్ బ్రైట్నెస్ లో డైరెక్ట్ సన్లైట్ లో మ్యాప్స్ పెట్టుకొని తిరుగుతున్నా కూడా ఈజీగా ఒక 6 hours వరకు కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు అంత హెవీగా యూజ్ చేస్తున్నా దీనిలో డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం తగ్గట్లా. డిస్ప్లే బ్రైట్నెస్ దీనిలో చాలా బాగుంటుంది. అరౌండ్ 2000 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. పీక్ సన్లైట్ లో, డైరెక్ట్ హార్ష్ సన్లైట్ లో కూడా
డిస్ప్లే బాగా కనిపిస్తుంది. ఈవెన్ మ్యాప్స్ పెట్టుకొని 1 hour నేను కంటిన్యూస్ గా టెస్ట్ చేసినప్పుడు కూడా డిస్ప్లే అయితే అక్కడ బ్రైట్నెస్ డ్రాప్ అయిపోవడం, డిమ్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ నోటీస్ చేయలేదు. డిస్ప్లే చాలా బ్రైట్ ఉంటుంది, ఈజీగా సన్లైట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. దీని గురించి నేను మళ్ళీ స్పెషల్ గా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. దీని రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, అని చాలా మంది చూసారు. మీరు కావాలనుకుంటే ఒక్కసారి ఆ రివ్యూ చెక్ చేయొచ్చు. సో ఈ ఫోన్లో నాకు అన్ని బాగానే అనిపించినాయి. కాకపోతే కెమెరాస్ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ప్రైస్ కి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే తీసుకోవచ్చు. కెమెరాస్ డీసెంట్ ఉంటాయి, పని కానీ ఇచ్చేస్తాయి. మరి ఫోన్లో ఏదైనా మేజర్ నెగిటివ్ ఏమైనా ఉందా అంటే IP రేటింగ్. ఇది IP65 రేటింగ్తో వస్తుంది. అదొక్కటే ఈ ఫోన్లో ఏదైనా లోటు ఉందా అంటే ఆ IP రేటింగ్ ఒకటే. సో IP రేటింగ్ నాకు పర్లేదు, IP రేటింగ్ లేకపోయినా పర్లేదు, నాకు మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, డీసెంట్ కెమెరాస్ అయినా పర్లేదు అనుకుంటే స్టిల్ 35,000 రూపీస్ లోపు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆరిజిన్ OS అప్డేట్ వచ్చింది. ఆరిజిన్ OS కూడా చాలా స్మూత్ ఉంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. సో అప్డేట్స్ పరంగా చూసుకుంటే 1 year అప్డేట్ మీకు ఆల్రెడీ అయిపోయినట్టు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు 3 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేశారు. సో వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మాక్సిమం ఒక 2 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది పర్లేదు అనుకుంటే స్టిల్ 35,000 రూపీస్ లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం స్టిల్ సాలిడ్ ఆప్షన్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ ఫోన్ May 5th రోజు మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. సో అమెజాన్లో May 5th నుంచి ఈ ఫోన్ మళ్ళీ మీకు కనిపిస్తుంది. సో చూడండి, ఒకవేళ మీరు 35,000 రూపీస్ లోపు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే స్టిల్ ఇది చాలా మంచి ఆప్షన్. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.